పెట్రోల్ కొట్టించుకుంటానికి బంకుకు పోయినా, షాపింగ్ చేస్తానికి మాల్కు పోయినా, పబ్లిక్ బగ్గ జమయ్యే ఇంకే ఏరియాకు పోయినా సార్ క్రెడిట్ కార్డు తీసుకుంటారా మేడం, మీకు క్రెడిట్ కార్డు కావాలనా అని అడుగుతుంటారు. ఇక ఫోన్లకైతే ఇరాముండది, తీసుకో అని. సరే వాళ్ళు ఇస్తామంటారు కదా, గట్లనే అర్జెంట్ అక్కరుంటే పనికొస్తుందని తీసుకుంటారు. కార్డు చేతిలో పడ్డదంటే అక్కర అదే పుట్టుకొస్తుందాయే, గీకుడు వాడుడు. కానీ అటెన్కుంటది అసలాట. ఇక ముచ్చటేందంటే, నువ్వు ఇస్తానంటే మేము వద్దంటామా, కట్టుమంటే మళ్ళా కడతామా అన్నట్టే ఉన్నదుల్లా అప్పు కారట్ల కథ. హౌ మరి అప్పు తీసుకునేదే గాని కట్టుడే లేదట. మాకే మెరక గాని క్రెడిట్ రేటింగ్ చూసే CRIF అనే ఏజెన్సీ వాళ్ళే సాటింపేసిండ్రు. దేశమంతటా ఏడాది మార్చి నాటికే 34,000 కోట్ల బిల్లులు పెండింగ్లున్నాయట. వీళ్ళంతా సుతా 3 నెలల్లో కట్టాల్సినోళ్లే. 11 కోట్ల కార్డులు ఆడకం చేస్తుంటే ఏం తక్కువ 3 లక్షల కోట్లు రికవరీ చేసేది ఉందంటే చూడుర్రి మనోళ్ళ ఆడకం ఎట్లుంటదో. ఆపటోరకు ఏదోటి వేసి కడతామైతే గాని లాపర్వా చేస్తుర్రట. బిల్లు రాగానే టైంకు కడితే మస్తు ఫాయిదా, లేకుంటే అడ్డగోలు మిత్తి పడుతుంది. కట్టలేక నిరుడు 100కి 6 ఎగ్గొట్టేటోళ్ళుంటే ఇప్పుడు 8 మంది తయారయ్యరట. అట్లా అని కార్డులాడకం తగ్గిందంటే రాకెట్ స్పీడ్ తోటి ఉరుకుడు. డిస్కౌంట్లు, రివార్డులు, ఆఫర్లతోటి బ్యాంకులు, కంపెనీలు ఊరిచ్చుడు, కార్డులు అంటగట్టుడు, అటెన్క కట్టమని సతాయించుడు. 1,00,000 నుంచి జీతాన్ని వట్టి 5 లక్షలు, అంతకంటే ఎక్కువ సుతీయవట్టిరి. ఏడాదికి 100కి 46 రూపాయల మిత్తేస్తున్నా మనమేమన్నా కట్టేదుందా అన్నట్టే వేస్తుర్రట కొందరైతే. ఇక ఏండ్లకేళ్లు కట్టకుంటున్నోళ్ళంతా మొండి బాకిల కింద పడిపోయి సిబిల్ స్కోర్ తగ్గిపోయి ఆపతికి మల్లేడ లోన్ రాకుండా అయితదే అన్నలు. జర చూసుకోండి.